హాయ్ గైస్, మనమైతే ఇప్పుడు ఐపీఎల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇండియన్ ప్రీమియర్ లీగ్ అదైతే 17 సీజన్స్ అయితే కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా 18th సీజన్లోకి అయితే అడుగు పెడుతుంది. సో అదైతే మన అందరికీ తెలుసు. ఐపీఎల్ ఫ్యాన్స్ అయితే ఈగర్గా అయితే వెయిట్ చేస్తుంటారు ప్రతి సీజన్, ప్రతి సంవత్సరం. ఈసారి అయితే చాలామంది అయితే ఆర్సీబీ మీద అయితే చాలా ఆశలు అయితే పెట్టుకున్నారు. ఎందుకంటే ప్రతి సీజన్లో ఆర్సీబీ మీద ఆశలు పెట్టుకోవడం, లాస్ట్కి వచ్చే లోపల అవి నీరు గారిపోవడం అయితే జరుగుతుంటుంది. ఈసారి అయినా మన ఆర్సీబీ ఫ్యాన్స్కి సంతోషం అయితే కలిగిస్తుందేమో చూడాలి ఈ ఐపీఎల్. సో అలాగే మనం ముందుగా చూసుకుంటే ఆక్షన్ డీటెయిల్స్ అయితే మనకి ఆల్రెడీ అయితే రిలీజ్ అయితే అయిపోయింది. మనకి సౌదీ అరేబియాలో అయితే ఆక్షన్ అయితే జరగబోతుంది. ఇప్పుడు November 24th and 25th. అలాగే ఇప్పుడు ఆ టైం వచ్చి సౌదీ అరేబియా టైం ప్రకారం 12:30 PM. అలాగే మన ఇండియన్ టైం ప్రకారం అయితే 3 PMకి అయితే ఆక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో మనమైతే చూద్దాం. అప్పుడు లైవ్లోకి వచ్చి ఒక్కొక్క ప్లేయర్ అక్కడ చెప్తుంటే మనం ఇక్కడ ఆ ప్లేయర్ గురించి అయితే మాట్లాడుకుందాం. లైవ్లోకి వచ్చి అయితే మాట్లాడతాను ఖచ్చితంగా. సండే అండ్ మండే ఈ 2 రోజులు అయితే మనకి ఆక్షన్ అయితే ఉంటుంది. అలాగే ఇంకా ఆక్షన్ డీటెయిల్స్ అయిన తర్వాత ఏంటంటే మనం రిటెన్షన్ లిస్ట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే అసలు ఫ్రాంచైజీకి ఇచ్చిన ప్రైజ్ మనీ ఎంత అంటే ఒక ప్లేయర్స్ని కొనుక్కోవడానికి బీసీసీఐ అంటే ఐపీఎల్ మెయిన్ హెడ్ ఉంటారు కదా, వాళ్ళు వచ్చి 120 crores అయితే ఒక్కొక్క ఫ్రాంచైజీకి అయితే ఇస్తారు. ఒక్కొక్క ఫ్రాంచైజీకి 120 crores ఇస్తే ఆ 120 crores వీళ్ళు 20 to 25 ప్లేయర్స్ని వాళ్ళ టీంలో అయితే మెయింటైన్ చేయాలి. సో ఇది ప్రాసెస్. దాని తర్వాత ఈ సీజన్లో అంటే ప్లేయర్స్ని రిటర్న్ చేసుకుంటారు కదా, వాళ్ళకి ఒక్కొక్క ప్లేయర్కి కొంత అమౌంట్ అనేది సెట్ చేస్తారు. మెయిన్ ప్లేయర్స్ అంటే 18 crores అని 16 crores అని అలా అయితే సెట్ చేస్తారు. సో రిమైనింగ్ అమౌంట్ ఎంతైతే ఉంటుందో ఆ రిమైనింగ్ అమౌంట్తో మన ఆక్షన్లో ప్లేయర్స్ని అయితే కొనుక్కోవాలి. ఇదైతే ప్రాసెస్. సో ఇప్పుడు మనం ఒక్కొక్క టీం గురించి అయితే చూద్దాం. మనం ఫస్ట్ అయితే ముంబై ఇండియన్స్ టీం నుంచి 5 ప్లేయర్స్ని అయితే రిటైన్ చేసుకుంటారు. వాళ్ళల్లో రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, నెక్స్ట్ బుమ్రా, నెక్స్ట్ తిలక్ వర్మ. ఈ 5 ప్లేయర్స్ని అయితే రిటైన్ చేసుకుంటుంది మన ముంబై ఇండియన్స్. అలాగే దాంట్లో పర్స్ వాల్యూ రిమైనింగ్ అమౌంట్ వచ్చి 45 crores అయితే పర్స్లో అయితే మిగిలి ఉంది. ఈ 45 crores మన ఆక్షన్లో అయితే ప్లేయర్స్ని అయితే ఇంకా రిమైనింగ్ అంటే మొత్తం 20 to 25 కదా, సో 15 to 20 మెంబర్స్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇంకా దాని తర్వాత నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టీం ఏదంటే సిఎస్కే, చెన్నై సూపర్ కింగ్స్ కూడా 5 మెంబర్స్ని అయితే రిటైన్ చేసుకుంటుంది. వాళ్ళల్లో రవీంద్ర జడేజా, మహేష్ పతిరణ, నెక్స్ట్ రుతురాజ్ గైక్వాడ్, దాని తర్వాత మన శివం డ్యూబే, లాస్ట్ వచ్చి మహేంద్ర సింగ్ ధోని. అసలు ధోనిని అయితే అన్క్యాప్డ్ ప్లేయర్గా 4 crores పెట్టి తీసుకున్నారు అంటే అర్థం చేసుకోండి. మహేంద్ర సింగ్ ధోని తన స్ట్రాటజీస్, తన సేవలు ఇంకా చెన్నై సూపర్ కింగ్స్కి కావాలి అని అయితే అనిపించినట్టయితే నాకు అనిపించింది. అసలు ఈ సీజన్ తర్వాత నెక్స్ట్ సీజన్కై మన చెన్నై సూపర్ కింగ్స్ మెంటర్గా అయితే వచ్చే అవకాశాలు అయితే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అసలు వదిలే ఛాన్సే లేదు కదా. సో ఇది నాకైతే అనిపించింది. ఇంకా సిఎస్కే పర్స్లో అయితే రిమైనింగ్ 55 crores అయితే ఉంది. సో ఈ 55 crores ఆక్షన్లో అయితే ప్లేయర్స్ని అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇంకా దాని తర్వాత అయితే మనం చెప్పుకోబోయేది కేకేఆర్ గురించి. కేకేఆర్లో 6 మెంబర్స్ని అయితే రిటైన్ చేసుకుంటుంది. ఈ 6 మెంబర్స్లో వచ్చి రింకు సింగ్, హర్షిత్ రాణా, దాని తర్వాత వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రూ రసూల్, రమణదీప్ సింగ్. ఈ 6 మెంబర్స్ అయితే రిటైన్ చేసుకొని ఇంకా 51 crores అయితే తన పర్స్లో అయితే ఉంటుంది. సో ఈ 51 crores మన ఆక్షన్లో ప్లేయర్స్ అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత అయితే మనం
రాజస్థాన్ రాయల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. రాజస్థాన్ రాయల్స్ అయితే 6 మెంబర్స్ని అయితే రిటైన్ చేసుకుంటుంది. ఈ 6 మెంబర్స్లో ఆ 6 మెంబర్స్ ఎవరో మనం ఇప్పుడు చూద్దాం. దాని తర్వాత 41 క్రోర్స్ అయితే మన కేకేఆర్ మన రాజస్థాన్ రాయల్స్ పర్సులో అయితే ఉంది. సో ఈ 41 క్రోర్స్తో మన ఆక్షన్లో అయితే కొనుక్కోవాలి. అసలు రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ ఎవర్రా అంటే మన సంజు శాంసన్, యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, హిట్మయర్ అండ్ సందీప్ శర్మ వీళ్ళనైతే రిటైన్ చేసుకుంది మన రాజస్థాన్ రాయల్స్. సో ఇంకా తర్వాత మన హాట్ ఫేవరెట్ ఇది ఆర్సీబీ బెంగళూరు టీం, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఇదైతే ముగ్గురు ప్లేయర్స్ని అయితే రిటైన్ చేసుకొని 83 క్రోర్స్ అయితే పర్స్లో ఉంది. చూద్దాం 83 క్రోర్స్తో ఎంతమందిని అయితే కొనుక్కుంటుందో చూద్దాం. సో ఇంకా రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ వచ్చి విరాట్ కోహ్లీ అండ్ రజిత్ పటిదార్ అండ్ యష్ దయల్. సో వీళ్ళ ముగ్గురిని అయితే రిటైన్ చేసుకుంటుంది. సో 83 క్రోర్స్ అయితే తన పర్స్లో ఉంది. చూద్దాం 17 ప్లేయర్స్, మినిమం 17 ప్లేయర్స్ అయితే తీసుకోవాలి. సో 17 to 20 ప్లేయర్స్, 22 ప్లేయర్స్ అయితే వీళ్ళు అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది ఆక్షన్లో. ఇంకా దాని తర్వాత గుజరాత్ టైటాన్స్ రీసెంట్గా వచ్చిన ఒక కొత్త టీం. ఒక 2 years బ్యాక్ ఫస్ట్ వచ్చిన కొత్తలోనే కప్ అయితే కొట్టేసింది. సో ఈసారి చూద్దాం ఎలా ఆడుద్దో ఎలా ఉంటుందో. సో ఫస్ట్ అయితే మనం రిటైన్ చేసుకున్న ప్లేయర్స్ని చూస్తే రషీద్ ఖాన్, అలాగే శుభమన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ టెవాటియా అండ్ షారుఖ్ ఖాన్ వీళ్ళ 5గురిని అయితే రిటైన్ చేసుకొని 69 క్రోర్స్ అయితే ఇంకా మిగిలితే బ్యాలెన్స్ అయితే ఉంది. ఇంకా తర్వాత చూస్తే పంజాబ్ కింగ్స్ ప్రతిసారి అందరినీ వదిలేస్తూ కొత్త టీంని అయితే మార్చేస్తూ ఉంటుంది మన పంజాబ్ కింగ్స్ మన ప్రీతి జింటా. సో ఎవరిని రిటైన్ చేసుకుందంటే వాళ్ళిద్దరు శశాంక్ సింగ్ అలాగే ప్రభుమన్ సింగ్ అయితే ఓపెనరు. సో వీళ్ళిద్దరిని రిటైన్ చేసుకునింది. అలాగే హైయెస్ట్ అమౌంట్ 110.5 కోట్లు అయితే పర్సులో ఉంది. ఈసారి ప్రతి ఒక్కరి కళ్ళు పంజాబ్ కింగ్స్ మీదనే ఉంటాయి. ఎందుకంటే మన రిషబ్ పంత్ అయితే ఆక్షన్లోకి వచ్చాడు కాబట్టి రిషబ్ పంత్ని పంజాబ్ కింగ్స్ కొనుగోలు చేసే అవకాశం చాలా ఉంది. సో ఇంకా దాని తర్వాత అయితే మన ఢిల్లీ క్యాపిటల్స్లో అయితే 4 మెంబర్స్ని అయితే రిటైన్ చేసుకుంది. ఈ 4 మెంబర్స్ అక్షర్ పటేల్, అలాగే కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్. సో వీళ్ళ నలుగురిని అయితే రిటైన్ చేసుకొని 73 క్రోర్స్ అయితే తన బ్యాలెన్స్ అయితే ఉంది. ఇంకా కొనుక్కోవాల్సిన అమౌంట్ ఈ 73 క్రోర్స్తో 16 to 21 ప్లేయర్స్ అయితే కొనుక్కోవాలి. ఎవరైనా అంటే 20 అనే కాదు, 20 మినిమం, 21, 22, 23 అలా ఆ టైప్లో అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇంకా లక్నో సూపర్ జైంట్స్ ఇది కూడా కొత్త టీమేను, కానీ ఇప్పటివరకు తన పెర్ఫార్మెన్స్ అయితే కంప్లీట్గా చూపించలేదు. సో ఎవరిని రిటైన్ చేసుకుందంటే నికోలస్ పూరన్, రవి బిష్నోయ్, మయాంక్ యాదవ్, మోయిష్ ఖాన్, అలాగే ఆయుష్ బదోని చాలా క్లాసీ ప్లేయరు. చూడాలి ఈ IPL 18 సీజన్లో ఎలా ఆడుద్దో. ఇంకా చూస్తే పర్స్ వాల్యూ వచ్చి 69 క్రోర్స్ అయితే అమౌంట్ అయితే పర్స్లో రిమైనింగ్ అమౌంట్ అయితే ఉంది. ఇంకా అలాగే లాస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ మన హైదరాబాద్ టీం గురించి చెప్పుకోవాలి. సో హైదరాబాద్ టీం అయితే 45 క్రోర్స్ అయితే రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది. అలాగే 5 ప్లేయర్ని రిటైన్ చేసుకుంది. ఎవరు హెన్రిస్ కలేసన్, అలాగే ప్యాట్ కుమిన్స్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి. సో వీళ్ళ 5గురిని అయితే రిటైన్ చేసుకుని అయితే సూపర్గా అనిపించింది. సో ఇక్కడి వరకు అయితే మనకి టీమ్స్ అయితే రిటైన్ చేసుకునే టీమ్స్ గురించి అయితే మాట్లాడాం. మీకు మీరు ఏ టీం ఫేవరెట్, అలాగే మీరు ఏ ప్లేయర్ ఫేవరెట్ అని అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దీని తర్వాత ఇంకా దీని తర్వాత అయితే మనం టోటల్గా అయితే 574 మంది ప్లేయర్స్ అయితే మన ఆక్షన్లో అయితే
రాబోతున్నారు. ఈ ఈ ఈ వచ్చిన వాళ్ళలో మన క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ అయితే 48 మెంబర్స్ అయితే క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్, అలాగే క్యాప్డ్ ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే 193 మంది ప్లేయర్స్ అయితే ఉన్నారు. ఇది హైయెస్ట్ కౌంటు. కానీ వీళ్ళల్లో తక్కువ మందికి అవకాశం వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ అన్ని పర్సులు నిండిపోయినాయి కాబట్టి తక్కువ అమౌంటే ఉంటుంది. వీళ్ళల్లో అవకాశం వస్తే మహా అంటే ఒక 10 మెంబర్స్కి అవకాశం అయితే వస్తుంది. అవి ఎవరో ఏంటో అవైతే మనకి November 24, 25 చూసుకోవాలి. సో ఇంకా దాని తర్వాత అయితే అసోసియేట్స్ అయితే 3, అలాగే అన్క్యాప్డ్ ఇండియన్ ప్లేయర్స్ 318 మెంబర్స్, అలాగే ఓవర్సీస్ అన్క్యాప్డ్ ఓవర్సీస్ ప్లేయర్స్ 12 మెంబర్స్. ఇక్కడ లక్కీ ఫెలోస్ అంటే వీళ్ళే. సో అన్క్యాప్డ్ ప్లేయర్సే, ఎందుకంటే పర్స్ అమౌంట్ తక్కువే ఉంది కాబట్టి. సో ఆల్రెడీ ద బిగ్గెస్ట్ మంచి పర్సన్స్ని వాళ్ళు రిటైన్ చేసుకున్నారు, వాళ్ళకి కావాల్సిన వాళ్ళే. ఇంకా మహా అంటే ఇంకొక 10 మెంబర్స్, అంతకు మించి అయితే 10 to 12 మెంబర్స్ మించి అయితే తీసుకోరు. అంతా తీసుకునేది అన్క్యాప్డ్ ప్లేయర్స్, ఎందుకంటే వాళ్ళకైతే తక్కువ అమౌంటే వెచ్చిస్తారు కాబట్టి. ఈసారి ఎవరు ఆ లక్కీ ప్లేయర్సో చూద్దాం. మిస్ అయితే అవ్వద్దు. నేనైతే లైవ్లోకి వచ్చి ఒక్కొక్క ప్లేయర్ అంటే ఆక్షన్లోకి వచ్చిన ఒక్కొక్క ప్లేయర్ గురించి అయితే చెప్తూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు మనం మాట్లాడుకుందాం. ఎంత అమౌంట్ పోద్ది లైవ్లోనే మీకు ఇస్తాను అప్డేటు. సో ఇంకా దాని తర్వాత అయితే టాప్ 10 ప్లేయర్స్ మెయిన్గా చెప్పుకుంటే రిషబ్ పంత్. మన ఇండియన్ ప్లేయర్స్ అయితే రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అంతే ఈ 3 మెంబర్సు. దాని తర్వాత అయితే మన ఆస్ట్రేలియా ప్లేయర్స్. ఎప్పుడు ఆస్ట్రేలియా ప్లేయర్స్ మీద కళ్ళు ఎక్కువ ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఎవరంటే మిచెల్ స్టార్క్. ఈసారి మిచెల్ స్టార్క్ మామూలుగా అయితే పాడు. గ్లెన్ మ్యాక్స్వెల్, అలాగే కెమెరూన్ గ్రీన్. వీళ్ళ 3 అయితే ఆస్ట్రేలియా ప్లేయర్సు. చాలా ఎక్కువ అమౌంట్ బిడ్ చేయగలుగుతారు వాళ్ళ మీద, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు మిచెల్ స్టార్క్ తీసుకుంటే తన బౌలింగ్ క్యాపబిలిటీ మామూలుగా లేదు. ఇంకా గ్లెన్ మ్యాక్స్వెల్ అంటారా, ఏ టైంలో అయినా మ్యాచ్ని మలుపు తిప్పే క్యాపబిలిటీ ఉన్న పర్సన్ గ్లెన్ మ్యాక్స్వెల్. అలాగే కెమెరూన్ గ్రీన్ అయితే అంతే మామూలుగా కాదు, తను ఓపెనింగ్గా వచ్చి ఆడగలడు, అలాగే బౌలింగు చేయగలడు. సో ఈ టైప్లో కెమెరూన్ గ్రీన్. సో వీళ్ళైతే హైయెస్ట్ బిడ్ అయితే మన ఫ్రాంచైజీస్ అయితే వీళ్ళ మీద కన్ను బాగా ఉంటుందని నాకు అనిపిస్తుంది. ఇంకా అలాగే మన ఇంగ్లాండ్ ప్లేయర్స్ మీద కూడా ఒక 2 ప్లేయర్స్ ఉన్నారు, జోస్ బట్లర్, అలాగే జోఫ్రా ఆర్చర్. వీళ్ళ మీద అయితే మంచి కన్ను అయితే ఉంటుంది మన ఫ్రాంచైజీస్కి. ఇంకా తర్వాత సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ వచ్చి క్వాంటమ్ డీకాక్, ఓపెనర్. ఎవరికైతే ఓపెనర్ కావాలో వాళ్ళు క్వాంటమ్ డీకాక్ని అయితే చూస్ చేసుకుంటారు. ఇంకా అలాగే కసిగో రబాడా. వీళ్ళైతే కసిగో రబాడా పేరు కసిగా బౌలింగ్ వేస్తాడు. సో వీళ్ళ ఈ 10 మంది ప్లేయర్స్ మీద అయితే మన ఫ్రాంచైజీస్కి అయితే కన్నుంది. సో ఇదైతే నా ఒపీనియన్. సో మీకేమనిపించిందో అయితే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనమైతే ఐపీఎల్ మ్యాచెస్ ఏవైతే ఉంటాయో ఫస్ట్ ముందు ప్రివ్యూ వస్తుంది కదా. సో ఆ ప్రివ్యూ అయితే అంటే టీంని ఫామ్ చేస్తారు కదా, అంటే మ్యాచ్కి ముందు. సో ఆ టైప్లో నేనైతే ఒక రివ్యూ అయితే ఇస్తాను. అలాగే మ్యాచ్ అయిపోయిన తర్వాత రివ్యూ ఇస్తాను. సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. సో మరి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే రావడానికి అయితే ట్రై చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. బై.